ఉండడం కోసం ఆ జైలు అతను ఒప్పంద ఉద్యమం చేశాడు. ఆ ఒప్పంద ఉద్యమంలో ఒక రోజు కలిసింది, 2 రోజులు కలిసింది, 3వ రోజు కలిసింది. 3వ రోజు దగ్గర నుంచి గాంధీ ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది. గాంధీ ఆరోగ్యం క్షీణించిపోతా ఉంటే గాంధీ అతిశయం వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు అంబేద్కర్ గారిని, అయ్యా అంబేద్కర్ గారు మీరు ఒప్పుకుంటే గాంధీ గారి జీవితంలో ఆయన బతుకుతారని అంటే నా జాతి ప్రయోజనాలకే నేను ఎప్పుడు సత్యం. ఈ దేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మా భక్తులు మార్చలేదు. మా భక్తులు మారే అవకాశం మాకు వచ్చింది. ఎప్పుడు సచ్చినా ఎప్పుడు బతికినా నా నిర్ణయాన్ని మార్చుకోవాలన్నప్పుడు 6వ రోజు కలిసింది. 7వ రోజు ఆ భార్యని కస్తూర్బా గాంధీ భార్య పోయి అంబేద్కర్ గారి అయ్యా నా భర్తకి 10 లక్షలు పెట్టు, ప్రాణభిక్ష పెట్టండి అన్నప్పుడు అమ్మ నీ భర్తకి అనుభవిస్తుంటుందమ్మా అంటే నా భర్తకి 50 సంవత్సరాలు ఉంటాయా, ఇంకా 5 సంవత్సరాలు వాడు చచ్చిన 5 సంవత్సరాలు మహా 5 సంవత్సరాలు బతుకుతారమ్మా. అలాంటి వాడి కోసం మా బిడ్డ భవిష్యత్తు నేను నాశనం చేసుకోను. ఆ దీపపు స్తంభానికి నన్ను ఉరి వేసినా సరే, ఆ దీపపు స్తంభానికి నన్ను ఉరి వేసిన నేనున్నా దినాల నుంచి పక్కకు రానప్పుడు వాళ్ళు మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్న వాయువుని తీసుకెళ్ళి అప్పుడు ఆ రోజుల్లో హరికథలో పురకథల పేరుతో ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలు పేరు ఓసుమాతలు పడుతున్నారండి. అంబేద్కర్ గారు వాళ్ళ మాట ఇట్లా వాళ్ళ రాజులు వాళ్ళు చెప్పే రాజ్యాంగాన్ని ఒప్పుకోకపోతే ఈ ఎస్సీ కాలనీ మీద ఎస్టీ కాలనీ మీద ఓసుమాతలు పడుతున్నారంటే హరికథలో పురకథల పేరు ఇందాక చెప్పే నాయకుడు ఆయన సారథ్యం పోతున్నప్పుడు అప్పుడు ఆయన నేను ఎవరి కోసం అయితే పోరాటం చేస్తున్నారో వాళ్ళే చంపేస్తున్నారు అని ఒక అడుగు పెట్టిందని గాంధీతోటి చర్చల కోసం వెళ్ళారు. చాలా మంది అనుకున్నారు అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారని. కానీ అది చాలా తప్పుతున్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. రిజర్వేషన్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మన ఎమ్మెల్యేలు ఎంపీలు తుమ్మాడుకుంటున్నారు. అసలు రిజర్వేషన్ వ్యతిరేకించిన వ్యక్తి ఆయన. రిజర్వేషన్ అనే మాట తీసుకొచ్చిన వ్యక్తి గాంధీ. వాడికి ఎంత ముందు చూపాయా గాంధీ, నీకు మేము ప్రత్యేక నియోజకవర్గాలు నీకు రిజర్వేషన్ ఇస్తాం, నువ్వు ప్రత్యేక నియోజకవర్గాలు నువ్వు 7 అడిగావు, కానీ నీకు మేము 21 రిజర్వేషన్ స్థానాలు ఇస్తా ఉంటాయి. నాకు రిజర్వేషన్ ఉంటున్నా స్వామి, నాకు ప్రత్యేక స్థానాలు ఏమన్నా ప్రయత్నం చెప్పుకోకపోతే తప్పని పరిస్థితులు. అప్పటికే అంబేద్కర్ గారిని దేశంలో చిత్రీకరిస్తున్నా. గాంధీ ప్రాణాలు పోవడానికి కారణం అంబేద్కర్ గారిని దేశంలో చిత్రీకరించి మనోరంగా దాడులు జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఆయన రిజర్వేషన్లు ఒప్పుకున్నాడు. ఆ రిజర్వేషన్ల పక్కనే ఈరోజు మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా చూస్తున్నాక ఈరోజు మనం చర్చిలో కన్నా ఉంటాం. చర్చిలో